మీరు ప్యూర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, బట్ డాటా ఓరియంటెడ్ వస్తే ఫుల్ డెప్త్ క్వశ్చన్స్ అడగడం జరిగింది డాటా ఇంటర్ప్రిటేషన్. అవును సార్. అది దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయగలిగిరా? చేయగలిగాను సార్. ఓకే. నేను డాటాను మెమరైజ్ బాగా చేయగలను సార్. ఓకే. ఇయర్ డేట్ ఇట్లా ఒకసారి చదివితే దాన్ని గుర్తుపెట్టుకోగలను. ఓకే. సో హిస్టరీలో ఇయర్స్, అవును, రాజుల నేమ్, యుద్ధాలు కానీ, వాళ్ళ బిరుదులు కానీ, కవులు కానీ, రచనలు కానీ, ఈ మెమరైజ్ బాగా చేయగలిగాను సార్. ఓకే. క్వశ్చన్ ఎకానమీలో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ ఆన్సర్ డాటాతో స్టార్ట్ చేసేవాను సార్. ఓకే. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక డాటా రాసి దానికి సంబంధించిన బాడీ కంక్లూజన్ రాసేవాడిని సార్. అయితే ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న డాటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఉంది. అవును సార్. మనకు దాదాపుగా 30 క్వశ్చన్స్ ఇచ్చిండు, 25 క్వశ్చన్స్ రాయాలి. అవును సార్. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఆ క్వశ్చన్స్ని, మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయగలిగారు? అది ఏమన్నా ఆన్సర్ చేయగలిగిరా? ప్రాక్టీస్ చేశాను సార్ ముందే. ఓకే. 2 మార్క్స్. ఎస్. సో నాకు తెలిసి కొంచెం సింపుల్గానే ఉంటుంది క్వశ్చన్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఓకే. సో బట్ అక్కడికి వస్తే రియాలిటీలో మాత్రం సీన్ వేరే ఉంది. ఆ సీన్ వేరే ఉంది సార్. ఓకే. టఫ్ ఉంది. అవును. నేను ఒక 8 ఆన్సర్ చేయగలిగాను సార్ కరెక్ట్. ఓకే. అండ్ మిగతా అంతా కూడా ఇచ్చిన క్వశ్చన్ దత్తాంశం రాశాను సార్. అలా ప్రతి ఆన్సర్ రాసుకోవాలి. ఓకే. సో దత్తాంశం రాస్తే ఏమన్నా అదే హాఫ్ మార్క్ ఏమన్నా పడే అవకాశం ఉంటే రాసుకోవాలి సార్. ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డాటా ఇంటర్ప్రిటేషన్ ఆ పేపర్లో అంటే అందరికి కూడా తక్కువ మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంతవరకు దాంట్లో? 64 సార్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అంటే మనం బాగా రాయగలుగుతాం, బాగానే చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, మంచి మార్కులు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి తమరికి? 75.5 సార్. ఓకే. 75.5. అది ఎవరైనా ప్రతి అభ్యర్థికి నాది అని ఓన్ చేసుకునే ఏదైనా సబ్జెక్టు, అన్ని సబ్జెక్టులో కంటే ఇది ముందు ఉంటుంది. నా రాష్ట్రం యొక్క ఉద్యమం, నా చరిత్ర అని ఫీల్ అయ్యేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం సార్. 2009 నుంచి నేను ఉద్యమం చేసిన సార్, ఉద్యమకారుణ్ణి. ఓకే. నేను లెక్చర్ అయినప్పుడు మా స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఈ సకలజనుల సమ్మె కానీ, మానవహారం కానీ, అన్ని ఈవెంట్స్లో పాల్గొన్నారు. అన్ని ఈవెంట్స్లో పాల్గొన్నాను సార్. తెలంగాణ మూమెంట్ అనేది మనకు 6th పేపర్. ఈ 6th పేపర్లో మంచి మార్కులు సాధించడానికి లేదా మీరు దాంట్లో ఎట్లా ప్రిపేర్ అయినరు అనేది ఒక్కసారి. తెలుగు బుక్స్ తీసుకున్నాను సార్. ఓకే. ప్రైవేట్ ఆథర్స్. ఓకే. నేను ఓన్గా నోట్స్ రాసుకున్నాను సార్. ఓకే. ఈ సమీకరణ ఆశ్చర్య ఉద్యమ దశ. ఓకే. ఆ 3 కూడా అంటే 1948 నుంచి ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 17 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ అవతరణ దినోత్సవం వరకు కూడా దాన్ని వివిధ సోర్సెస్ నుంచి నేను ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అది గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి ఉపయోగపడే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఓకే. అందులో ఎన్ని మార్కులు? 75.5 మార్క్స్. ఓకే. రైట్. ఓవరాల్గా మీ మార్క్స్, మీ ర్యాంక్? 474 మార్క్స్ సార్. ఓకే. స్టేట్ ర్యాంక్ 187 సార్. 187. ఓకే. వెరీ గుడ్. మరి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అసలు అంటే సింగిల్ వర్డ్ ఆన్సర్స్ చెప్పాలి. మీకు మంచిగా నచ్చిన కొటేషన్? తొలగి తొవ్వబడినిచ్చుడు తోసుకొని పోవాలను, కాళోజీ గారు అన్న మాటలు. ఓకే. రెండవది దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృత కృష్ణ రాత్రులు నావెల్లో, ఇల్లేమో దూరం అసలే కటిక అమావాస్య చీకటి. ఓకే. చేతిలో లాంతర్ కూడా లేదు, దీపం కూడా లేదు, కానీ ఖచ్చితంగా నా గమ్యాన్ని చేరుకుంటాననే సంకల్పం మాత్రం నాలో ఉంది. తెలుగు భాష మీద కూడా మీకు పట్టు మంచిగా ఉన్నట్లు. అవును సార్. ఓకే. మీకు ఈ టోటల్ ఎంటైర్ జర్నీలో బాగా అంటే లోగా ఫీల్ అయిన సందర్భం, బాధలో? మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం, ప్రిలిమ్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ. ఎందుకంటే ఒకవైపు జాబ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఓకే, ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలి. ఇట్లా దీన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో లో అనిపించింది సార్. ఓకే. అండ్ బట్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి, మా స్టూడెంట్ సపోర్ట్ తోటి దాన్ని ఓవర్కమ్ చేయగలిగాను సార్. మీ ఇన్స్పైరింగ్ టీచర్? చంద్రమోహన్ సార్. ఓకే. హిస్టరీ ఫ్యాకల్టీ సార్. ఈ మా నక్షత్ర సక్సెస్ అకాడమీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎట్లా ఉంటే విజయ తీరాలకు చేరొచ్చు? మీరు దాదాపుగా 4 ఉద్యోగాలు సాధించారు, అటు జేపీఎస్, పీజీటీ, టీజీటీ, గ్రూప్ 1. కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే ఈజీగా విజయ తీరాలకు చేరొచ్చు? ఒక్కసారి అన్నీ ఆలోచించుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రండి. ఎన్ని ఇయర్స్ అన్నా, ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని అవాంతరాలు జరిగాయి,
వదిలిపెట్టద్దు. ఓకే. ఒకసారి కమిట్ అయినామంటే ఇక నెవర్ గివ్ అప్ అంతే. అది తెలంగాణ ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డలో రక్తంలో ఉంటుందని నేను అనుకుంటాను. పోరాటం మన యొక్క నైజం. ఎస్. రీసెంట్గా ఒక కొటేషన్ కూడా చదివాను సార్. ప్రారంభించడానికి ధైర్యం కావాలి, కొనసాగించడానికి కృషి కావాలి, దాన్ని సాధించడానికి పట్టుదల కావాలి. ఓకే. కన్సిస్టెన్సీ సార్, కన్సిస్టెన్సీ నిరంతరం ప్రయత్నం. అంతే. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసినటువంటి ఆ సాంగ్ ఓకే. నేను ఎప్పుడో అనిపించినప్పుడు నేను విన్న సాంగ్. పట్టుదల అనే ఒక మూవీలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. ఓకే. సో నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటే ఈ సాంగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు వింటే ఆస్పిరెంట్స్ కూడా వింటే మన కోసమే రాసిరేమో ఈ సాంగ్ సిరివెన్నెల గారు అని అనిపిస్తుంది సార్. సో ఎన్ని రోజులైనా పడుతుంది, ఎన్ని ఇయర్స్ అయినా పడుతుంది. ఒకసారి స్టెప్ ఇన్ అయినామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. అంతే. మంచి మెటీరియల్ తీసుకోండి, మంచి మెంటర్ గైడెన్స్ తీసుకోండి, మంచి మీకు కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఈరోజు 6 గంటలు చదివితే రేపు 6 గంటల్లో చదవాలి, ఈరోజు 10 గంటలు చదివి రేపు 2 గంటలు చదువుతాము అని ఉండకూడదు. సో నో మొబైల్, నో ఫంక్షన్, నో రిలేషన్షిప్. ఈ 3 కాదంటే సక్సెస్ అవుతారు సార్. కొన్ని త్యాగాలు చేస్తే నువ్వు కోరుకున్నటువంటి నీ గమ్యం లక్ష్యం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. అంతే సార్. కొన్ని చిన్న చిన్న త్యాగాలు, ఆ త్యాగాలు చేయడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు ఏదో ఒక రోజు విజేతలు అవుతారు. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ఎప్పుడు? 2013. 2013 నుంచి 19 వరకు అన్ఎంప్లాయ్గా ఉన్నారు. అంటే మధ్యలో ఏదో చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్. మరి ఇంట్లో వాళ్ళ నుంచి, మీ పేరెంట్స్ నుంచి, మీ అత్తామామల నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ ఎట్లా ఉండేది? 13 నుంచి 18 వరకు చేసిన జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ సార్. నా జీవితంలోనే అత్యంత ఇబ్బంది పడినటువంటి మానసికంగా. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను, 2 పాపలు కూడా ఉన్నారు. సో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్రైవేట్లో చిన్న జీతానికి పనిచేస్తున్నాను. ఓకే. బట్ డ్రీమ్ ఒకవైపు, లక్ష్యం ఒకవైపు, ప్రాబ్లమ్స్ మరోవైపు. కంపల్సరీ రిలేటివ్స్ నుంచి పెద్ద క్రిటిసిజం ఫేస్ చేశాను సార్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్ చేసుకున్నావు కదా నీతోటి ఏమి కాదు అంతే అని చాలామంది అన్నారు. కానీ నన్ను ట్రస్ట్ చేసింది మా నాన్నమ్మ, మా వైఫ్. వీళ్ళిద్దరూ ట్రస్ట్ చేసినారు. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, అవన్నీ వదిలేసాయి, సక్సెస్ అయితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు అని అన్నారు సార్. సో అది చాలా డిఫికల్ట్ జర్నీ సార్. దాంట్లో మానసికంగా చాలా ఇబ్బంది గురైనప్పుడు కూడా ఆ లైఫ్ లెసన్స్ వల్ల మరింత స్ట్రాంగ్ అయ్యాను తప్ప నెవర్ గివ్ అప్ అయితే చేయలేదు సార్. ఎప్పుడు పోలేదు సార్. మానసికంగా ఇబ్బంది అనిపించినప్పుడు ఏదైనా మోటివేషనల్ సాంగ్స్ వినడము, సక్సెస్ అయిన వాళ్ళ యొక్క వీడియోస్ వినడము, మోటివేషనల్ వీడియోస్ వినడము, అలా నిరంతరం మళ్ళీ కొంచెం కనెక్టివిటీలో అప్డేట్ అవుతూ ఉండేవాను సార్. అప్పుడప్పుడు అశోక్ నగర్కి వెళ్ళేవాను సార్. అశోక్ నగర్కి వెళ్తే అది ఆ ఫీల్ అలాగ ఉంటుంది సార్. ఆ చుట్టూ ప్రిపరేషన్ సెంటర్స్, బుక్స్, స్టేషనరీ షాప్స్, బుక్ సెంటర్స్, స్టూడెంట్స్, హడావుడి, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అందులో ఉన్నప్పుడు అది మనకి ఇంకా మోటివేషన్ కనిపించేది అశోక్ నగర్ వెళ్ళడం కూడా. అండ్ అప్పుడప్పుడు అశోక్ నగర్కి వెళ్ళడం, ఏమైనా బుక్స్ అప్డేట్ ఏమైనా వచ్చినాయి, సో మంత్లీ మ్యాగజైన్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోవడము, అవి చేసేవాను సార్. అండ్ ఏదైనా మూవీస్, రిలాక్సేషన్ కోసం మాత్రం సాంగ్స్ వినడం, క్రికెట్ ఆడడం. అండ్ ఏ ఫీల్డ్ నుంచి అయినా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ను నిరంతరం, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా, వాళ్ళ గతంలో కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సో నెక్స్ట్ కొంచెం ఈ పెయిన్ అంతా భరిస్తే కొంచెం నెక్స్ట్ వచ్చేదంతా కూడా అద్భుతంగా ఉంటుందని నమ్మాను సార్.